వాళ్ళ పర్యటనలో అలాగే జనం రిసీవ్ చేసుకునే విధానంలో కూడా సరిగా లేదు. మరి ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు దీనికి షర్మిల గారు ఇప్పుడు యాడ్ అయ్యారు. సరే, సంజీవ్ రెడ్డి గారేమో షర్మిల గారు రావటం, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం, దానివలన ఎన్డీఏ కూటమికి ప్రయోజనం చేకూరుస్తుంది, వాళ్ళు అధికారంలోకి వస్తారన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనా కూడా ఆయన ఎన్డీఏ కూటమి రావాలని కోరుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోవాలని దాని ఉద్దేశం. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారు పోవాలనే ఉద్దేశం. దాంతో పాటు మీరు అన్నది కరెక్టే. ఆయన అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. దాంతోపాటు మాకెట్లాగూ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, 5,000 10,000 చీలుస్తాం, దానివల్ల కూటమికి ఇంకా మెరుగైన స్థానాలు వస్తాయనేది కూడా వారి ఇంటర్నల్ ఇదనమాట. అదే కదా, ఇప్పుడు ఓడించి తీరాలి అని అనుకున్నప్పుడు అందరి మైండ్ లో అదే ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అటు లెఫ్టిస్టులనో లేదా ఇటు బీజేపీనో ఏమైనా కాన్ఫిడెన్స్ లీగ్ తీసుకోగలిగినాడా? ఇప్పుడు అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారంటే, నేనైతే ఈ రాజకీయ వ్యవహారాల్లో ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చూస్తున్నా కానీ ఇంతగా ఒక మనిషిని ఓడగొట్టాలనేటువంటి ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే ఆలోచన రావడం అనేది ఫస్ట్ టైం చూస్తుంది. అవును, కరెక్టే. అన్ని పార్టీలు పొత్తులో లేవు, అన్ని పార్టీలు పొత్తులో లేవు, కానీ అందరి లక్ష్యం ఒకటే. అందరి లక్ష్యం ఒకటి ఎందుకు వచ్చింది అట్లా? నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే లెఫ్టిస్టులు అభినందిస్తారు కదా, సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారా? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇవాళ? ఇక్కడ అక్కడ అతను విధానాలు ఎవరికి నచ్చడం లేదు. సామాన్య ప్రజలకు నచ్చుతున్నాయి అంటే అది కూడా నచ్చటం లేదు. ఇంకా ఏంటంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కమ్యూనికేషన్ ఉన్నది, సోషల్ మీడియా, సెల్ ఫోన్లు చూడని కొంతమంది. అంటే ఈ సర్వేలలో ఏమొస్తున్నది అంటే పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత అన్నది ఎక్కువ శాతం వస్తున్నది, కానీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రము కొంత అనుకూలంగా చూపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ అనుకూలత ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళకి ఇంకా రీచ్ కాలేదు. ఈ యొక్క అరాచకాలు లేకపోతే ఈయన యొక్క విధానాలు, ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఇంకా రీచ్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆ ప్రయత్నం మొదలు పెట్టారు. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి, లేదయ్యా మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు, అతను వస్తే ఇంకా సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రము, పరిస్థితి ఎలా ఉంది, అతను కుటుంబాన్ని దిద్దుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం దిద్దుతాడు, కుటుంబంలోనే అలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పు జరిగి ఉండొచ్చు, ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, దాన్ని దిద్దుకుని క్షమాపణ చెప్పి ముందుకెళ్ళి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, తప్పు చేశారనుకోండి, ఆయన దృష్టికి వచ్చింది అనుకోండి, తప్పని చెప్తాడు, జరిగింది పొరపాటు అని చెప్తాడు, సారీ కూడా చెప్తాడు, చెప్పి ముందుకెళ్తాడు రాజకీయంగా. ఇప్పుడు ఇది ఏదీ లేదు. ఆయన ఎక్కడో అద్దాల మెడలో కూర్చొని ఆయన మొహం ఆయన చూసుకుంటూ ఆయన పని చేసుకుంటూ ఎవరేమనుకుంటున్నారు, ఏం జరుగుతున్నదని ఇప్పుడు ఏమైనా బయట నుంచి సమాచారం, మరి ఎవరు సమాచారం ఇస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. ఇప్పుడు సొంత జిల్లాలోనే ఆయనకు సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ మొత్తం అదే సామాజిక వర్గం వాళ్ళు, నాకున్న సమాచారము 90% మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వచ్చింది మరి? నువ్వేమో నీ సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటువి, నీ చుట్టూ ఇక సలహాదారులందరూ వాళ్ళనే పెట్టుకుంటువి, పేసీలో వాళ్ళనే పెట్టుకుంటువి, తర్వాత డీజీపీని పెట్టుకుంటువి, చీఫ్ సెక్రటరీని పెట్టుకుంటువి. మరి ఎందుకు ఇవాళ నీకు ఆ సామాజిక వర్గమే అంత వ్యతిరేకిస్తుంది? అంటే ఏదో పెద్ద లోపం ఉన్నట్టే కదా ఆయన దగ్గర. అవును, ఖచ్చితంగా అది దానికి తోడు ఇప్పుడు షర్మిల గారు తోడయ్యారు. అంటే జనం ఇంకా ఆలోచించడానికి, వ్యతిరేకత భావన ఇంకా పెరగటానికి, ఇందాక చెప్పాను కదా, ఇంకా గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళాలి, ఇంకా అనేక అది వెళుతున్నది ఇప్పుడు ఈమె ద్వారా. ఎందుకంటే ఎవరో మాట్లాడితే, ఈవెన్ నరేంద్ర మోడీ గారు వచ్చి